మరణాత. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవము కలిగిన మా నాయన, నీ మహిమోన్నత నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క సమయములో ప్రభా తండ్రి, నీ వాక్యమును అందించుట కొరకు మాకు అనుగ్రహిస్తూ నీ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, మా మాటలు కాక నీ మాటలుగా అందించగలిగిన మమ్మల్ని వాడుకొని మహిమ మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, మొదటి వచనములను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయము, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. 3వ వచనము, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదికులు, అజితేంద్రియులు, కోరులు, సజ్జన దేశులు. 4వ వచనము, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు. 5వ వచనము, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు, ఆయన కృపయు ఆయన సమాధానమును కూడిన మీ ఎల్లరికూ అనుగ్రహింపబడునుగాక. మనమున్న ఈ కాలానికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న కాలమునకును ఈ వాక్య గ్రంథములోంచి మనం చూస్తున్న సందర్భం మనం చూస్తున్నప్పుడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మాట్లాడుతున్నారు. గనుక మనమున్న కాలము శ్రమల కాలము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనమున్న ఈ కాలము శ్రమలతో కూడినది, కష్టములతో కూడిన కాలములో నేడు మనము జీవిస్తున్న వారిగా కనబడుతూ ఉన్నాం. శ్రమ వెంబడి శ్రమ మానవుడిని మరి అంటిపెట్టుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ఎటువైపు చూసినా మనకు శ్రమలే కనబడుతున్నాయి. ఎటు మనం ప్రయత్నం చేసినా కానీ ఒక శ్రమ తర్వాత మరొక శ్రమ మానవుడిని వెంటాడుతూ ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. లోకంలో బ్రతుకుతున్న వారు ఎవరు కూడా సంతోషం ఉంది అని చెప్పలేరు. కానీ ఈ శ్రమల కాలము తట్టుకోవడము చాలా మన వరకు మనము చాలా కష్టతరమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతములలో కొంతకాలము కిందట అనేకమైన రోగములతో మానవులు నలిగిపోతూ ఉన్నారని మనం గమనించవచ్చు. పౌలు తిమోతితో చెప్తున్న మాట ఏదైతే ఉందో, అంచె దినములందు అనగా ఈ చివరి దినాలు, ఈ చివరి రోజులు, యుగాంత కాలమునకును ఈ యుగం యొక్క అంతములకు మనము దగ్గర పడి ఉన్నాము అని మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఏ మతస్థులైనా కానీ వారి వారి దేవుళ్లను మరి నమ్మకముగా పూజలే చేస్తున్నారు, ప్రార్థనలే చేస్తున్నారు, అర్చనలే చేస్తున్నారు. కారణం ఏమిటంటే సుఖము లేని జీవితము అనుభవిస్తున్నాడు మానవుడు. సంతోషము దొరకడం లేదు. ఎక్కడికి వెళదామన్నా సంతోషము దొరకడం లేదు. ఎంత ప్రయత్నము చేసినా తను సంపాదిస్తున్నప్పుడు కూడా ఆ సంపాదన ఎవరికి దొరకడం లేదు.
కారణము ఈ అంచె దినములు అపాయకరమైన దినములు. ఈ అపాయకరమైన దినములు ఎలా ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ మనుషులు స్వార్థ ప్రియులు అనే మాట తెలియజేస్తున్నాడు పౌలు గారు. స్వార్థ ప్రియులు మాత్రమే కాకుండా ధనము యొక్క ఆపేక్ష కలిగిన వారు. మూడవది బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే దేవుడు మనలను ఏ విధముగా ఉండమని చెప్పాడో ఆ విధంగా మనం ఉండలేకపోతున్నప్పుడు లోకంలో మనకు వస్తున్నది ఏమిటంటే శ్రమలే వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ చివరి దినములలో అపాయకరమైన దినములు మనం కాలం గడుపుతూ ఉన్నాం. యుగాంతము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళకముందే తెలియజేశారు, శ్రమలు అనేకమైన వస్తాయి, ఎన్ని వచ్చినప్పటికీ కూడా అది ప్రారంభమే అన్నారు. మనం అసలైన శ్రమల కాలంలోనికి ఇంకా వెళ్ళలేదు కదా. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలోనికి సంఘము ఎత్తబడిన తర్వాతే వెళుతుంది. కనుక మనం ఎత్తబడే సంఘములో ఉన్నప్పుడు శ్రమలను మనము చూడలేము, ఆ మహాశ్రమలు మనము చూడలేము, అవి అనుభవించలేము కూడా. ప్రియమైన దేవుని సంఘమా, ఆలోచనలోని మనం వెళ్ళినట్లయితే, నా మాట జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, యాకోబు తన పత్రికలో తెలియజేస్తున్న మాట ఆలోచనలో వెళదాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు ధనము కూర్చుకొంటిరి. మనుషులు ధనాపేక్ష కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ అపాయకరమైన దినములలో మానవుడు దేని మీద ఎక్కువ ఇష్టపడిపోతున్నాడు అంటే ధనాల మీద ఇష్టపడిపోయాడు. దానివల్ల స్వార్థం సంపాదించుకున్నాడు, స్వార్థం వల్ల శ్రమ సంపాదించుకున్నాడు, శ్రమ వలన తనే కష్టాల పాలైపోయాడు. ఈ కష్టాల కాలంలో మనము నలిగిపోతున్న వారమై ఉన్నాం. నిజమైన శ్రమలు, దేవుని కొరకు పడే శ్రమలు, ఆధ్యాత్మిక శ్రమలు మనం అనుభవిస్తే దానివల్ల మనకు ఎన్నో మేలులు జరుగుతాయని దైవజనులు దేవదాసయ్య గారు మరి వారి కీర్తనలో పాడుచు అంటున్నారు. శ్రమల ప్రకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగానా, శ్రమలయందే సంతోషించుమో, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో. శ్రమల మార్గమే విమల మార్గమో, శ్రమ భక్తునికాశ్రయము, శ్రమలే సంపూర్ణంబగు దైవా మానవుని గజేయు గదా, శాంతి కలుగు కాంతి వెలుగు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినములలో శ్రమలు వస్తున్నాయి అనుకుంటూ ఉన్నాము కానీ ఆ శ్రమలు దేని గురించిన శ్రమలు? ఆధ్యాత్మిక శ్రమలు, దేవుని కొరకు శ్రమలు మనము పడినట్లయితే దాని వలన విలువ దొరుకుతూ ఉంది. ఈ రోజున కుటుంబంలో ఉన్న అనేక మంది కన్నీళ్లు విడుస్తున్నారు. కారణము మందిరాలు లేవు, వాక్యము లేదు, దేవుని సేవకుల యొక్క సహవాసములో వాక్యం వినలేకపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నా. ఈ టీవీల ద్వారాను, టెలివిజన్స్ ద్వారా, ఆయా సెల్ ఫోన్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి ఫేస్బుక్ల ద్వారానే వాక్యము తప్ప
మందిరంలోకి వెళ్ళలేకపోతూ ఉన్నా. మందిరానికి వెళ్ళడం చాలా అవసరము కదా. దేవుడు మనతో మాట్లాడాలి అని దైవ గ్రంథం మనతో ఇచ్చారు. దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడి యొక్క మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. మరి దేవుడు మన మాటలు వినాలి అనుకోవడానికి ఇచ్చింది ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు దేవుడు వింటున్నాడు. మరి మానవుడు దేవుడు కలుసుకోవడానికి ఉన్న స్థలమే దేవాలయం. అలాంటి దేవాలయములు ఇప్పుడు లేక, దేవాలయంలో తెరవలేక, దేవాలయంలో నలుగురు కూడుకొని కూర్చోలేక సంఘము ఎంత కన్నీరు కారుస్తుందో కదా. అది కదా శ్రమ. దేవుని కొరకు శ్రమ, వాక్యము కొరకు శ్రమ, ప్రార్థన కొరకైన శ్రమ, ఆధ్యాత్మిక విషయముల కొరకైన శ్రమ. ఈ శ్రమలు పడితే నిజంగా దానివల్ల సంతోషం దొరుకుతుందట. కానీ లోకానుసారమైన శ్రమల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన పత్రికలో రాస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అన్న మాట చూసినప్పుడు, మానవుడు దేని గురించి ఆశపడిపోతే అంచు దినములు యందు ధనము కూర్చుకుంటేరి, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఈనాడు చూడండి ఎంత అపాయకమైన దినములంటే, కూలివాడికి కూలి ఇవ్వక, జీతానికి వచ్చిన వాడికి జీతం ఇవ్వక, తనకు తినడానికి తిండి లేక కన్నీళ్లు కారుస్తే కాలం వస్తూ ఉంది. సామెతల గ్రంథంలో ముందుగానే చెప్పారు, పనివాడిని కూలి నీ దగ్గర పెట్టుకోవద్దు అన్నారు. అతడు మొర్రపెడతాడని కూడా తెలియజేస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశ ఖండంలో కూడా చెప్తున్నారు దేవుడు మొట్టమొదటిగానే, పనివాడి యొక్క కూలి నీ దగ్గర పెట్టుకోవద్దు, అతడు మొర్ర పెడితే దానివల్ల నీకు శిక్ష వస్తుంది అన్నారు. అయినా కానీ ఈనాడు జీతాలు రాక, పనివారికి కూలి రాక, వాడి సంపద సరిగ్గా లేక, తినడానికి తిండి లేక, వలస వచ్చిన వారు అనేక మంది తిరిగి వెళ్ళిపోతూ, ఆ వెళ్ళిపోతున్న అనేక మంది కన్నీళ్లతో వెళుతున్నారు. వారి మేస్త్రులు సరైన డబ్బు ఇవ్వలేదని, ప్రయాణానికి ఖర్చులు లేవని వారు ఎంత కన్నీరు కారుస్తున్నారు. స్వార్థప్రియులు మానవులు ఎంత స్వార్థప్రియులు అయిపోయారంటే, పని చేయిస్తున్నారు కానీ పనివాడికి కూలి ఇవ్వడం లేదు. ఇలాంటి శ్రమలు అనేకమైనవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి అంతరంగ శ్రమలు సంఘము చూస్తూ ఉంటే, బహిరంగముగా శారీరక శ్రమలు అనేక మంది సర్వలోక ప్రజలు చూస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రంలో వెళ్ళినా, ఏ ప్రాంతంలో చూసినా కష్టం లేని మానవుడు కనబడడం లేదు. దీనంతటికీ ప్రభు రాకడే సమాధానమని చెప్పవచ్చునేమో. పేతురు రాసిన మొదటి పత్రికలలో కూడా ఈ అంచు దినములకు సంబంధించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయము, మొదటి పత్రిక 5వ వచనములో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుడి సంగమా, జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ ఈ వాక్యం జ్ఞాపకం చేసుకున్న సందర్భం మనం చూస్తున్నప్పుడు, ఈ వాక్యం మనకు కనపడుతున్న కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కనుక జ్ఞాపకం చేస్తున్న వాక్యము మనకేమని తెలియజేస్తుంది అంటే, విశ్వాసులు పాపము చేసే సమయము వరకు, లేదా వారి మనస్సులో ఏదో ఒక అనుమానము పొడిగిస్తునే వరకు వారిని కాపాడడం కాదు, కానీ వారి విముక్తి సంపూర్ణము అయ్యే వరకు భద్రంగా ఉంచుతారని జ్ఞాపకం చేస్తున్నారు. అనగా విశ్వాసులైన వారు ఈ కడవరి కాలములలో దేవుడు వారిని రక్షణ మీ కొరకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతుంటారు. ఈ కడవరి కాలంలో మనం ఎలా రక్షించబడతాము అంటే, కేవలం విశ్వాసము ద్వారా,
అది దేవుని యొక్క శక్తి చేత మనం రక్షించబడతామో తప్ప ఈ శ్రమలు మనకు మేలుకరముగా ఉండాలంటే దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. దేవుని యొక్క ఆ ఆశీర్వాదాల కొరకు మనం ప్రయత్నము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తి మన మీదకి రాగలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ చివరి కాలంలో కష్టమైన సమయాలు మనం అనేకమైనవి పడుతూ ఉంటున్నామని ఈ గ్రంథమును మనం చూడవచ్చు. తిమోతి రాసిన పత్రికలలో మనం చూస్తున్న సందర్భములలో ఆ 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనిస్తుంటున్న 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ అంటున్న మాటలు ఏమిటంటే, ఏలియనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. 2 నుంచి 4 వచనాల మధ్యలో పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, మనుషులు ఈ ప్రపంచంలో ఎప్పుడునూ ఉంటూనే ఉంటారు, కానీ వారు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నారు, వారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు అని ముందుగానే తెలియజేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక మన శ్రమలు మన కష్టములు పోవాలి అంటే మనం తప్పకుండా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడగలిగినప్పుడు మాత్రమే మన కష్టములు తీరగలుగుతాయి తప్ప మరి ఏ విధముగా కూడా తీరే అవకాశం లేదు అనే విషయం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ చివరి దినములలో మనలో ఈ స్వార్థ స్వభావాలు కానీ ధనాపేక్ష స్వభావాలు కానీ మన దగ్గర లేకుండా ఉంటే, దైవజనులైన వారు తెలియజేస్తున్నారు, కానుకల వెంట మీరు పరిగెట్టబాకండి, కానుక మీ వెంట పరిగెట్టాలి అన్నారు. ఒకవేళ మనకు అర్థమయ్యే భాషగా మాట్లాడాలంటే డబ్బు వెనక నువ్వు పరిగెట్టడం కాదు, నీ వెనకే డబ్బు పరిగెట్టాలి. కానీ నాడు మనుషులు ధనాపేక్ష కలిగిన వారుగా మారిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకేమొస్తుంది, నాకు ఎంత దొరుకుతుంది అన్న ఆలోచనలోనే ఉంటున్నాం. కానీ మనలను సహాయం చేసి మనల్ని పోషించగల దేవుడి తోటి మనం తిరగలేకపోతూ ఉన్నాం. దేవుడు ఒక రోజున అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అడిగాడు దేవుడు. కానీ మానవుడు తన శక్తి మీద ఆధారపడిపోతున్నాడు, దేవుడి శక్తిని ఆశ్రయించలేకపోతున్నాడు. దేవుడి శక్తిని ఆశ్రయించలేకపోయినందువల్ల లోకములుగా కష్టాల పాలైపోతున్నాడు, రోగాల పాలైపోతున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఏదో ఒక రకమైన రోగం మనిషిని పట్టి పీడిస్తూ ఉంది, ఏదో ఒక రకమైన శ్రమ మనిషిని పట్టి పీడిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం గమనించుకుందామండి. యోవేలు గ్రంథములో నుండి 1వ అధ్యాయంలో 3వ వచనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా మనకు కనబడుతూ ఉంది. 1వ అధ్యాయము 3వ వచనము, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేస్తారు. బాగా గమనించండి, గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేస్తాయి, మిడతలు తినివేసిన దానిని పసర పురుగులు తినివేస్తాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తాయి. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు మన అర్థం ఏమిటాయని మనం ఆలోచన చేస్తే, నేటి కాల తరము ఆలోచనలో వెళ్ళినట్లయితే ఇప్పటికి మిగిలి ఉన్న పెద్దలు, వృద్ధులుగా ఉంటున్న వారికి తెలిసిన రోగాలు ఏంటండి అంటే బహుశా టీబీ అనేది కానీ, మరి ఆ కాలంలో టీబీ అనే రోగము చేత అనేక మంది నశించిపోయేవారు. ఆ రోగము వారి కుటుంబాల్లో కూడా వస్తుండేది. ఆ తర్వాత మరికొంతకాలానికి ఎయిడ్స్ అనే రోగం వచ్చింది, దానికి మందు లేక దానివల్ల అనేక మంది చనిపోయారు. మరికొంతకాలము తర్వాత చూసినప్పుడు సైన్ఫుల్ అనే రోగం వచ్చింది, ఆ రోగం వల్ల అనేక మంది చనిపోయారు. ఈరోజు చూస్తున్నప్పుడు కరోనా అనే వ్యాధి చూసాం. ఈ కరోనా అనే వ్యాధి వలన మరికొంతమంది చనిపోతున్నారు. అంటే ఒక రోగము తగిలిన తర్వాత ఆ రోగం విడిచిపెడితే ఇంకొక రోగం, మదిని విడిచిపెడితే మరొక రోగం, మది విడిచిపెడితే మరొక రోగం. ఈరోజు భయంకరమైన సంగతి మనం చూస్తూ ఉన్నాం.
ఈ కరోనా వ్యాధి అన్ని ప్రాంతాలలో ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో వెళ్ళింది. కానీ విశాఖపట్నం ప్రాంతంలోను, శ్రీకాకుళం, విజయనగరం అనే ప్రాంతాలలో ఈ కరోనా వ్యాధి ఎక్కడ వ్యాపించలేదు. అక్కడ ఎవరికి చావు లేదు. సంతోషమే కదా అనుకున్నా. కానీ ఒక గ్యాస్ పేలినందువలన, ఆ గ్యాస్ యొక్క ఆక్సిజన్ అనేక మంది వెళ్ళినందువలన చిన్న పిల్లలు, ముసలివారు, పెద్దవారు, ఆఖరికి జంతువులు, పక్షులు అన్నీ చనిపోతూ ఉన్నాయి. చూడండి, మానవుడికి నెమ్మది లేని కాలం అండి ఇది. ఈ నెమ్మది లేని కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ నెమ్మది లేని స్థితిలో మనం ఉన్నాము కనుక నీకు నెమ్మది ఎక్కడుంది అంటే దైవ సన్నిధిలో నెమ్మది ఉంది. దేవుడి దగ్గర మాత్రమే నెమ్మది నీకు దొరుకుతుందనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నువ్వు దేవుడి మీద భారమయ్యగలిగితే, దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగితే నీ కుటుంబంలో ఒక గొప్ప విలువ దొరుకుతూ ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే సొలొమోను మహారాజు సామెతల 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశం నువ్వు మరవద్దని జ్ఞాపకం చేస్తూ, నా ఉపదేశాలను మర్చిపోబాక, ఎందుకంటే నా ఉపదేశములు నీకు ఏం దొరుకుతాయో తెలుసా? శాంతి దొరుకుతుంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఆజ్ఞలను నీవు హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువును. నీవు ఎప్పుడైతే నా ఉపదేశములు, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకంగా నువ్వు గైకొంటావో అవి నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాయి అంటే, ఒకటి దీర్ఘ ఆయువు ఇస్తుంది అంటున్నాడు, రెండవది సుఖ జీవం దొరుకుతుంది అంటున్నాడండి, మూడవది గర్వించండి శాంతి దొరుకుతుంది అంటాడు, నాలుగవది దయను సత్యం నిన్ను ఎన్నడూ కూడా విడిచిపోనివద్దు అన్నాడు. కనుక మనకు దీర్ఘాయువు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది సుఖ జీవితం గడుచు సంవత్సరం మనకు దొరుకుతాయి అంటాడు. ఈ సొలొమోను మహారాజు ఈ గ్రంథాన్ని రచించిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ప్రసంగి గ్రంథం రాస్తూ ప్రసంగి గ్రంథములు అంటున్నాడు, 7వ అధ్యాయము 14వ వచనంలో సొలొమోను మహారాజు మాట తెలియజేస్తున్నాడు, సుఖ దినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమునందు యోచించు, తాను చనిపోయిన తర్వాత జరుగుదానిని దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. కనుక మన జీవితంలో సుఖము దుఃఖము రెండు ఉన్నాయి. కానీ అమితముగా మనకు సుఖము కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, దీర్ఘాయువు కావాలి, దీర్ఘశాంతము కావాలంటే దేవుడి యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుడి యొక్క నీతి మన దగ్గర కనబడుతుండాలి. అలా కనబడినప్పుడు మనము సుఖంగా జీవించగలుగుతాం. ఈ ప్రసంగి గ్రంథములోనే ఈ 7వ అధ్యాయంలోనే 10వ వచనం ఈ మాట కనబడుతుంది మనకి. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తమైనది కాదు. చాలా లోతైన ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ లోతైన మాట ఈరోజు మనకు సర్వసాధారణమైన మాట. లోకంలో సామెత ఉందేమో, తాతల నాటి సంపంగ నూనె మూతులకు సంపంగ నూనె రాసుకునేవారని. ప్రియమైన దేవుని బిడ్డలు, గడిచిపోయిన రోజుల కోసం చాలా మంది మాట్లాడుకుంటారంట. మా జీవితంలో మా చిన్నప్పుడు మాకు ఎంత ఉండేది, మా తండ్రి గారికి అంత ఉందండి, మా తాతల కాలంలో ఎంత ఉందండి అని చెప్పుకుంటారు. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏరక్షేమకరములు. మునుపటి దినములు, జరిగిపోయిన దినముల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? జరగబోయే దినముల గురించి మాట్లాడుతున్నావా? నీ జీవితం ముందుకు సాగుతుంది తప్ప వెనక్కి వెళ్ళదు కదా. అందుకని ఈ యొక్క ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయములలో 9వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాము. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. మునుపటి జీవితం ఇలాగుందని చెప్తున్న ఆ ప్రసంగి రాసినక ఆ సొలొమోను ఆయనే ముందుకు ఈ మాట తెలియజేస్తున్నాడు.
ముందుగా చెప్పే మాట ఏమంటున్నాడంటే, మునుపు జరిగినది ఇక మీద జరగబోతుంది, మునుపు ఏదుందో అదే ఉంది తప్ప క్రొత్తగా ఏమీ లేదు. క్రొత్తగా ఏమీ లేదు. కానీ ఈరోజు క్రొత్తగా మనం ఏం చూస్తున్నామంటే శ్రమలు చూస్తున్నాము, కష్టాలు చూస్తున్నాం, బాధలు చూస్తున్నాం. ఇవే క్రొత్తగా వచ్చినాయి. దైవజనులైన వారు సాతాను ఎదిరింపు సూత్రములను తెలియజేస్తున్నారు. శిరచ్ఛేదన చేయడంలో మన కాలం వరకు వచ్చుచున్న క్రొత్త క్రొత్త పాపములు అని అడిగారు. ఈ క్రొత్త క్రొత్త పాపములు ఈరోజు మన దగ్గర ఎందుకు వస్తున్నాయి అంటే మనము చేసే అవిధేయత. దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమిస్తున్నందువలన, దేవుని కంటే సుఖముగా జీవితం జీవించాలనుకున్నందువలన శ్రమలు తెచ్చుకుంటున్నావేమో. గరిగ ఈ శ్రమల కాలములలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఈ కష్టాల కాలములలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఈ రోగ కాలములో నిన్ను నీవే కాపాడుకోవాలి. ఎందుకు అంటే నీ వల్లే వచ్చింది. మానవుడు చేసే అవిధేయత వల్లనే వస్తుంది కనుక మానవుడే దాన్ని సరిచేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయములో కలవరపడనీయకుడి అన్నాడు. కనుక హృదయములు కలవరపడకుండా జాగ్రత్తగా కాచుకునే విషయం నీ చేతుల్లో ఉంచాడు దేవుడు. నిన్ను భద్రంగా కాపాడుకోగలిగితే శ్రమలు నిన్ను విడిచి వెళ్ళిపోగలుగుతాయి. కనుక ఆలోచన చేసుకుందాము. ప్రసంగి తన మాటలో తెలియజేస్తున్న ఒక మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయములలో 24వ వచనంలో ఈ మాట అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. గమనించని ప్రియమైన దేవుని, ఈ ప్రపంచమును గొప్పగా నడిపించగలిగ రాజు సొలొమోను రాజు. అతని కాలములలో యుద్ధములు లేవని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. యుద్ధములు లేక సమాధానకర్తగా అతనుండి కొనసాగించిన కాలంలో ఆయన తెలుసుకున్నది ఏమిటంట, దేవుని చిత్తము లేకుండా ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడం కూడా ఎవరి వల్ల కాదని వాక్యం తెలియజేస్తున్నాడండి. కనుక 25వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము లేనిదే మనం ఏ కార్యము కూడా చెయ్యలేము. దేవుడి కృప మనకు తోడుగా ఉండాలి, దేవుడి చిత్తం మనకు తోడుగా ఉండాలి. మనకు మనంగా ఏమీ చేయలేము, కానీ కాపాడుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనల్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం, మనల్ని ఏ విధంగా మనం పరిశుద్ధపరుచుకుంటాం, మన ఆలోచనలు మనం వెళదామండి. ఎందుకు అంటే మన ఆలోచనలు అనేక విధములుగా ఉంటుంటాయి. మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో చేసుకుందాం, ఏదో చెందుతాం అని అనుకుంటున్నాం. మనం ఒక్కొక్క పట్టణానికి వెళ్ళిపోయి రూపాయి సంపాదించుకుందాం అనుకున్న వారులారా, ఏ దినమున ఏది జరుగునో అది నీకు తెలియదు కదా అని అడుగుతున్నారు. ప్రియమైన దేవుడు మనకు తెలియదండి. మనం అంతలో ఉండి అంతలో ఆవిరి అయిపోయేట్టుగా సాధారణమైన మనుషులమైన మనం మన బ్రతుకులను ఏ విధంగా సరిచేసుకుంటాం, మన బ్రతుకులు మనం ఏ విధంగా కాపాడుకుంటాం. అందుకని ఇది అది చేద్దామని చెప్పుకోవచ్చు. దేవుడి చిత్తానికి మనం విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడు దేవుడి చిత్తములకు మనం అప్పగించుకుంటామో మళ్ళీ మనం కాపాడుకోగలుగుతాం. యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయములలో 13వ వచనము నుండి 16వ వచనం వరకు ఇలా మాట్లాడుతున్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మాకు గమనించండి, మానవుడి యొక్క ఆయుష్కాలము చాలా అల్పమైనది. ఈ అల్పమైన ఆయుష్కాలాన్ని పట్టుకొని మానవుడు అనుకుంటున్నాడు, నేను ఏదో సంపాదిస్తాను, లోకములో ఉన్నాయి, ఎన్నో సంపాదించుకోవాలనుకుంటూ ఉన్నాడు. ధనాపేక్ష, ధనం మీద ఆసక్తి పెరిగిపోయి ఏదో పట్టణానికి వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర వ్యాపారం చేసే లాభాలు సంపాదించుకుందామని చెప్పుకుంటున్నారు. కానీ కుటుంబాన్ని విడిచిపెడుతున్నావు, బిడ్డలు విడిచిపెడుతున్నావు, ఆనందాన్ని విడిచిపెడుతున్నావు, సంతోషాన్ని విడిచిపెడుతున్నావు. ఇన్ని విడిచిన నీవు ఏం సంపాదించుకోగలుగుతావు? అందుకని 15వ వచనం అంటున్నాడు, కనుక
ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములను అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగు. ఏది మేలైనది అనగా దేవుణ్ణి దర్శించుట, దేవుడితో మాట్లాడట, దేవుడి నామములో ప్రార్థన చేయట. కనుక ప్రియమైన దేవుని ఇవి విడిచిపెట్టేస్తూ ఉన్నాము. ఏదో చెయ్యాలనుకుంటున్నాము అనుకొని ఒక వ్యాపారస్తుడు మరొక వ్యాపారస్తుని పాడు చేసుకుంటూ, ఒక పనివాడు మరొక పనివాడిని పాడు చేసుకుంటూ, ఒక ఇంటి వారు మరొక ఇంటి వారితో ఇలా ఎవరికి వారు మోసకరమైన స్థితిలో కలిసిపోతూ ఉన్నారు. రేపటి దినము నీకు తెలియదంట. సొలొమోను రాజు కూడా సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో కూడా తెలియజేస్తున్నాడు, రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది జరుగునో అది నీకు తెలియదు. మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డ, తెలియదు కనుక దేవుని చిత్తమైతే అని అడుగుతున్నారు. ప్రభు చిత్తమైతేనే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తము లేనిది మనం ఏ పని చేయలేం. ఈ శ్రమ కాలంలో, ఈ కష్టకాలంలో, ఈ రోగకాలంలో మనలను స్వస్థపరచగలిగింది, కాపాడగలిగేది, క్షేమం ఇవ్వగలిగింది, సమాధానం ఇవ్వగలిగింది ఆ ప్రభువే తప్ప మరి ఏది లేదని జ్ఞాపకం చేస్తున్నామండి. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా దాని వైపు చూడకండి, ప్రభు వైపు చూడండి. దేవుడి వైపు చూడగలిగితే దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. దేవుడి విడిచిపెట్టి నువ్వు ఎక్కడో తిరుగునట్లయితే నీకు మనశ్శాంతి లేని జీవితమే దొరుకుతుందండి. కనుక ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది, అంచె దినములందు అపాయకరమైన దినములు వస్తాయి. ఈ అపాయకరమైన దినముల కాలములలో నిన్ను నువ్వు రక్షించుకోండి. నిన్ను రక్షించుకోవాలంటే రక్షించే దేవుడి దగ్గరికి వెళదాం. రక్షించే దేవుడు పక్షాన్ని చేరినప్పుడు ఆ ప్రభు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. కనుక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రసంగి అంటున్నాడు, మునుపు జరిగినదే ఇకను జరగబోతుంది. మునుపు ఏం జరిగిందండి అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు తన పోలికలు తన స్వరూపమందు నిన్ను సృజించుకున్నాడు. ఏదైనా వనములో మానవుడు చాలా ఆనందముతో ఉన్నాడు. ఏదైనా వనములో మానవుడు చాలా సంతోషములో ఉన్నాడు. కానీ తన చిత్తము మీద తన మీద తను ఆధారపడిపోయినప్పుడే పాపాన్ని సంపాదించుకున్నాడు. ఆ పాపం వల్ల కష్టాన్ని సంపాదించుకున్నాడు. ఆ కష్టం వల్ల మరణాన్ని సంపాదించుకున్నాడు. సంతోషాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడంటే ఏదైనా అనగా దేవుని మాట వినే విషయంలోనే పోగొట్టుకున్నాడు. నువ్వు దేవుని మాట సక్రంగా విను, తప్పకుండా నీకు సంతోషం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సుఖ జీవితం గడుచు సంవత్సరాలు దొరుకుతాయి అంటున్నారు. కనుక జ్ఞాపకం చేసుకుందాము, మనము దేవుడిని నామములో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే పేతురు తన పత్రికలు అంటున్నాడు 5వ అధ్యాయంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడగలిగే రక్షకుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనల్ని దీవించే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనల్ని కాపాడగలిగే దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఈనాడు క్రైస్తవుల్లో అనేక మంది మందిరాలకు వెళ్ళారు. క్రైస్తవులను చెప్పుకునే అనేక మంది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు. క్రైస్తవులను చెప్పుకునే అనేక మంది ప్రార్థన చేయరు. దేవుడికి బాధ కాదా? దేవుడికి సంతోషం ఉంటుందా? ఆయన ఎప్పుడు సంతోషపడలేదు. ఆయన పరిశుద్ధ గ్రంథం మనం తెరిచినట్లయితే యెహెజ్కేలు గ్రంథములు మనం చూస్తుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టులు మరణము నొందుట చేత, బాగా గమనించండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వాళ్ళు దుష్టులైనప్పటికీ కూడా వాడు మరణం పొందిన దేవుడికి ఏమాత్రం కూడా సంతృష్టి లేదంటే. ఈరోజు నీ వ్యాధుల వలన, ఈ కరువు కాలాల వలన, ఈ కరోనా వ్యాధి వలన, ఈ యొక్క గ్యాస్ ఫీల్డ్ వలన, సైన్ ఫ్లూ వల్ల
అనేకమైన రోగాల వలన మానవుడు మరణిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించలేడండి. అందుకే యెహెజ్కేలు గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, తమ ప్రవర్తనలు దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే కదా ప్రభువు యెహోవా వాక్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులను దిద్దుకోవాలండి. మన జీవితంలో ఏ చెడు అలవాట్లు ఉన్నాయో, చెడ్డ మాటలు ఉన్నాయో, చెడ్డ ప్రవర్తనలు ఉన్నాయో, దాన్ని ఎలాగైనా మనం విడిచిపెట్టుకొని ఆ ప్రభు దగ్గరికి వెళ్ళే స్థితి కావాలి. కనుక బ్రతుకు దిద్దుకోవాలంటాడండి. అదే అధ్యాయంలో 32వ వచనం మనం గమనించినప్పుడు, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతురు. ప్రియమైన దేవుడు మనసు త్రిప్పుకోడు అనగా మారు మనసు కలిగి ఉండడం. ఈ మారు మనసు కలిగి ఉండడంలో మన ఆలోచనలు, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. దేవుడి వైపు మన మనసు తిరగాలి. అదే ఈ 18వ అధ్యాయంలో 31వ వచనం అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? గనుక మనం ఎలా ఉండాలండి అంటే నూతనమైన హృదయం. ఇంతకుముందు మనకి ఎటువంటి స్వార్థం అనే మాటలు చూసాం. ఈ చివరి దినములలో అపాయకరమైన దినములు వస్తున్నాయి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, అదేంద్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నవారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, ఇలాంటి స్వభావాలుగా ఉంటున్న మనం ఏం చేయాలంటే 31వ వచనముల ద్వారా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. దేవుడు మనకు ఒక చాయిస్ ఇస్తూ ఉన్నాడు. ఒక అవకాశం మనం కల్పిస్తున్నప్పుడు దాన్ని మనము కల్పించుకుందాం. చేసిన అవిధేయతల వలన అనేకమైన రోగములు ఎలాగైతే మనం తెచ్చుకుంటామో, అపాయకరమైన స్థితిలో మనం ఎలాగైతే కలుగుంటున్నామో, మంచిని కూడా అలాగే పెంచుకుందాం, మంచిని కూడా అలాగే సంపాదించుకుందాం. ఈ చివరి దినములలో దేవుని మీద ప్రేమను పెంచుకుందాం, దేవుడి మీద విశ్వాసాన్ని పెంచుకుందాం, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకుందాం. అలా పెంచుకోగలిగినప్పుడు మాత్రమే దేవునికి మనము దగ్గర కాగలుగుతాం. దైవజనులు మనకు నేర్పించక సూక్ష్మమైన ప్రార్థన, దేవా నాకు కనపడము, దేవా నాతో మాట్లాడు. ఈ సూక్ష్మమైన ప్రార్థన చెయ్యాలి అంటే దానికి ముందు మరొక ప్రార్థన, దేవా నన్ను నాకు చూపించు, దేవా నీవు నాకు కనపడు. అనగా మన అంతరంగం ఎలా ఉంది, మన అంతరంగంలో ఎన్నో రకములుగా చెడులు దాచుకొని దేవా కనపడు అంటే దేవుడు కనపడాడు కదా. దేవుడు కనపడాలి అంటే మన ఆలోచన విధానాలు మార్పు రావాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీ నశించిపోతూ ఉంటే జీవనది అని పిలువబడుతున్న దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు మన హృదయంలోకి వస్తాయి. ఆ వాక్యం మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, సామెతలు అన్నాడు కదా 3వ అధ్యాయంలో, అవి నీకు దీర్ఘాయువు సుఖ జీవముతో గడుచు సంవత్సరములు నీకు దొరుకుతాయి, శాంతి దయ ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళదన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న వారులారా, మీకు శాంతి కావాలి, మీకు దయ కావాలంటే దేవుని మాటల మీద ఆసక్తి పెంచుకోండి, దేవుని మాటల మీద ప్రేమను పెంచుకోండి. అప్పుడు మీరు దీవించబడతారు,
అట్టి ఆశీర్వాదములతో ఈ కరువు కాలములలో, ఈ కరోనా వ్యాధి కాలములలో, ఈ శ్రమల కాలములో, అపాయకరమైన కాలములను దేవుడు మనను కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ర ప్రేమామయుడ, కరుణామయుడ, కరుణావాచ్యలు కలిగిన మా రాజ్య, నీ నామమునకు వందనాలు, స్తోత్రం. ప్రభు, మేమేమై ఉన్నామో అది మీకు తెలుసు, మేమేమై ఉండాలో కూడా అది మీకే తెలుసు. కనుక నాయన, మంచి స్థితిని మేము సంపాదించుకొని, మా మరణము కూడా మంచి మరణము నొందుట చేత నేనేమాత్రం సంతోషించువాడు కాదన్నా. కానీ మరణిస్తున్నారు, కానీ మేము దుష్టులుగా మరణించడం కాదు. కానీ ప్రభా, భూరాజులు తమ మహిమను తీసుకుని వస్తారని చెప్పినట్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చే సమయంలో ప్రభా, మేము గొప్ప మహిమను నీ దగ్గరికి, అనగా మంచి పేరు మేము సంపాదించుకొని నీ రాజ్యానికి రాగలిగినట్లు మమ్మల్ని ఆశీర్వదించి, నీవు పెళ్లి కుమారుడుగా వచ్చుచున్న సమయాల్లో మేము పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడే భాగ్యం నాకును మాకును అనుగ్రహించి మహిమను, కీర్తిని, ప్రభావం మీరు పొందమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయము సదాకాలము వాక్యం విన్నవారికి, వాక్యానుసారముగా నడుచుకునే వారికి, ఆయన రాకడకు సిద్ధపడే భాగ్యం ప్రభు అనుగ్రహించి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. మరణాత.